తిట్టిన వాళ్ళకి రాజమండ్రి సెంట్రల్ జైలు, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిల్. మొత్తానికి చంద్రబాబు కొత్త ఒరవడి మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుతో మంగళవారం ఆయన ములాఖత్ అయ్యారు. మాజీ మంత్రులు శ్రీ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే శ్రీ జక్కంపూడి రాజాలతో కలిసి జైలు బయట మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడికి వెళ్లడం, పెట్రోల్ బాంబ్స్ విసరడం వంటివన్నీ టీవీలో మనందరం చూశామని ఆయన గుర్తు చేస్తూ, దాడులకు దిగిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చేయడం దారుణం. కనీసం మెజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరిచినట్టు నటించి ఉన్నా బాగుండేదని ఆయన తెలిపారు. అప్పటి నుంచి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నాం. ఇవాళ జైల్లో అసలు ఫస్ట్ వీక్ రావాలి, ఒంట్లో బాగోలేదు, అందుకని రాలేదు. ఇంకా కొత్త రూల్స్ అన్నీ మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎటుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు. అందులో ఏం అనుమానాలు. మిగతావన్నీ నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్లో చెప్తాను. దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే, అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను. నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. కానీ ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా. ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే, అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. సో ఆయన ఏమి కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు ప్రతిదీ. ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసులో పస ఎంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి, అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో. ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది, తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం, ఇది టూ మచ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం ఇది ఎటు దారి తీస్తుందో. ఓకే అండి. లడ్డూ వివాదమే నేను ఇప్పుడు వచ్చే ముందే చూశాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, ఎవడు చెప్పాడు మీకు ఇందులో ఇది లేదని, ఇది కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఇవి లేవని ఎవరు చెప్పారు మీకు అని ఒక. అందరికీ నమస్కారం. ఇప్పుడే రాజమండ్రి సెంట్రల్ జైల్లో మన మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు గారిని పరామర్శించాం. ఆయన అయితే బయట ఎలాగా హుషారుగా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో, లోపల కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి ఆయనకి అంత ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీగా ఏం లేరు ఆయన. ఇప్పుడే పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆయన మీద, ఇంటి మీద దాడి చేసి, ఇల్లు తగలబెట్టి, కారులు తగలబెట్టి, వేలాది మంది వీరంగం చేసి అల్లర్లు సృష్టించిన వాళ్ళ మీదేమో కేసులు లేవు. ఆయన ఒక మాట అని మళ్ళీ నేను పశ్చాత్తాపడుతున్నాను అని అంటే ఆయన సెంట్రల్ జైల్లో బంధించారు. పైగా 36 కేసులు ఒకే ఇన్సిడెంట్ మీద నమోదు చేశారు. ఇవి కాకుండా వేరే కేసులు కూడా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే బహుశా ఇంత దుర్మార్గమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతాడని మేమే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది కూడా ఊహించి ఉండరు. అంటే ఏం ఆశించి ఇది చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లోని ఫెయిల్ అయిపోయి చివరికి ఆ ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయి ఇలాంటి సంఘటనల ద్వారా డైవర్షనల్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఒక కాపు నాయకుడు, ఒక సీనియర్ నాయకుడు, సుమారు 40 సంవత్సరాల నుంచి
రాజకీయాల్లో బాగా పరిణితి ఉన్నవాడు, గతంలో ఎప్పుడూ రాజకీయంగా తప్పులు చేసిన చరిత్ర లేనివాడు. అలాంటి అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చి ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఏం సాధిద్దామని, ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? మాకు అర్థమవుతోంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు కొన్ని సామాజిక వర్గాల్ని టార్గెట్ చేయడం అనేది మీరు అధికారంలోకి వచ్చినప్పుడల్లా అది చాలా సహజమైపోయింది. ఇక్కడే ఇదే జైలుకి ఆపోజిట్లో ఉన్న ఆ రోజు జనరల్ హాస్పిటల్లో 2014-19 మధ్య ముద్రగడ పద్మనాభం గారిని కూడా అక్రమంగా నిర్బంధించారు, చాలా దారుణంగా హింసించారు. ఇవాళ మళ్ళీ ఆయన ఇంటి మీద దాడి చేసి, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసి, ఆయన వీరంగం సృష్టించి, ఆయన ఆఫీస్ పగలగొట్టి తగలబెట్టి బాంబులేసి, పెట్రోల్ బాంబులేసి, పైగా ఏదో వైఎస్ఆర్ పార్టీ ఒక అరాచకమైన పార్టీలాగా మీరు ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు అంటారు బీజేపీ బాధ్యత తీసుకోండి, ఈ ప్రచారం బాధ్యత తీసుకోండి, ప్రజల్లో తీసుకెళ్ళండి అని. అంటే బీజేపీ భుజం మీద తుపాకి పెట్టి కాల్చాలని ప్రయత్నం. ఇంచుమించుగా కూటమిలో ఉన్న భాగస్వాములందరూ, సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర నాయకులు అందరూ కలిపి పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు దేనికోసం పెట్టారు? ఈ రాష్ట్ర సంక్షేమం కోసమో, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కోసమో, పోలవరం ప్రాజెక్టు కోసమా, లేదా అమరావతి అభివృద్ధి కోసమా? దేనికోసం పెట్టారు? వెంకటేశ్వర స్వామి కీర్తిని, ప్రతిష్టని దెబ్బతీసే కార్యక్రమం కోసం పెట్టారు. ఎందుకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? అంటే రాసే పత్రికలు, చూపించే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆడింది ఆట పాడింది పాటలాగా జరిగిపోతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు రాంబాబు గారి మీద ఒక ఇన్సిడెంట్ మీద 36 కేసులు వేశారు. నేను నిన్న ఇవాళ మీడియాలో చూసా, ఒక కార్యకర్త అభిమానంగా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి ఇలా రక్త తిలకం దిద్దాడంట, తన వేలు కట్ చేసుకుని. అతని మీద కేసు పెట్టారు. మొన్న తిరుపతిలో కోడిని కోసారని కేసు పెట్టారు. వెస్ట్ గోదావరిలో మేకను కోసారని కేసు పెట్టారు. ఇంకెక్కడో కేకును కోసారని కేసు పెట్టారు. అంటే మీరు అయిపోయింది, ఇంకా మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు, మీరు చెప్పలేని స్థితికి వచ్చారు. మీరు టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఈ లడ్డూని పట్టుకుని వేలాడుతున్నారు. తిరుపతి ప్రసాదం పేరుతో వెంకటేశ్వర స్వామి కీర్తిని దెబ్బతీయాలని ట్రై చేస్తున్నారు. అలా అంబటి రాంబాబు గారు ఏ తప్పు చేశారు? ఆ ఫ్లెక్స్ మీరు కట్టడం తప్పు కదా, అసలు అధికారులు దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఆ విషయం అడిగితే తిరిగి పచ్చి బూతులు ఆయన్ని తిట్టి, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులంట, అసలు మహిళలు అలాంటి భాష మాట్లాడతారని మేము ఎప్పుడూ వినలే. పచ్చి బూతులు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారి మీద దాడికి వచ్చి, స్వయంగా స్థానిక ఎమ్మెల్యే నేనే తీసుకొచ్చాను దాడులు చేస్తామని చెప్పి, ఆ స్థానికంగా ఉన్న ఎంపీ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రి అయిన మరొక ఆయనేమో సినిమా చూపిస్తామని చెప్పి, ఏం చూపిస్తారు మీరు సినిమా? ఇదే సినిమాలు చూపించాలంటే నిజంగా అనుకుంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చాలా సినిమాలు చూడాలి. ఎంతకాలం మీరు అనగదొక్కుంచుతారు? ఇవాటికి ఒక కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక రోడ్డు వేయలేదు. మాట్లాడితే అబద్ధాలు. ఈ వాళ్ళకి ఏ హెడ్లైన్స్ వస్తాయని అంబటి రాంబాబు గారిని సెంట్రల్ జైల్లో పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీ భయపడిపోద్దని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు బెంబెలెత్తిపోతారని అనుకోకండి. ఆయనైతే చాలా ధైర్యంగా ఉన్నారు రాంబాబు గారు. ఆయన ఒకటే చెప్తున్నారు, తప్పు చేసి జైలుకి వస్తే బాధపడాలి కానీ నేనేం తప్పు చేశాను? ఆ రోజు మాట దొర్లింది, దానికోసం వెంటనే పశ్చాత్తాపాన్ని చెప్పాను. అయినా సరే ఇంటి మీద దాడి చేశారు, అది వాళ్ళ నైజం, దీంట్లో బాధపడడానికి ఏముందని తిరిగి మాకు చెప్తా ఉన్నారు. పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి మధ్యన కొంచెం జ్వరం వచ్చిందని చెప్పానంటే ఆయన వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఈయన్ని పరామర్శిస్తున్నారు, మీకు ఎలా ఉందండి అని. అంత ధైర్యంగా ఉన్నాడు ఆయన. వాళ్ళు ఏ పరిస్థితి తెచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న సాధారణ కార్యకర్త నుంచి ఉన్నత స్థాయి నాయకుల వరకు మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అనే మెసేజ్ ఇస్తూ ఉన్నాడు. దానికి ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగానే ఉన్నామనేది మేము గట్టిగా చెప్తున్నాం. ఇంకా మళ్ళీ చెప్తున్నాం, మీరు చేసే ప్రతి పనిని నిలదీస్తాం, ప్రతి తప్పుని ఎండగడతాం. మీరు చేసిన తప్పుకి వెంకటేశ్వర స్వామి వేసే శిక్షే చాలా పెద్ద శిక్ష. ఏదో ఒకరోజు మీకు కనువిప్పు కల్పించేటట్టుగా వస్తుందని అనుకుంటున్నాం. అప్పుడైనా మనసు మార్చుకోమని చెప్తున్నాం. ఎందుకు ఇది ఇంత దిగజారుడిగా ఎందుకు మాట్లాడతారు? ఇప్పటికైనా మీరు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠను కాపాడే కార్యక్రమం చేయమని చెప్పి
మేము గట్టిగా కోరుతూ ఉన్నాం. ఏమండి చూశాను సార్, అలాగే సార్ చూశాను. కొడిగలపూడి శ్రీనివాస్ గారు అని ఆయన పెట్టిన ట్వీట్ పల్లె కన్నీరు పెడుతుంది అని పెట్టాడు ఆయన. పల్లె కాదు, పట్టణం కూడా కన్నీరు పెడుతుంది. ఈ రాష్ట్రం మొత్తమే కన్నీరు పెడుతుంది. ఎంత తప్పు జరిగిందా అని పల్లె, పట్టణం, వీధి, వాడ, ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ దాకా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసే దారుణాలని. సొంత ఎమ్మెల్యే పల్లె కన్నీరు పెడుతుందని అంటే ఇంకా మీకు ఇంతకన్నా గొప్ప సర్టిఫికేట్ ఏం కావాలి? నిన్ననే మీరు మీటింగ్లు పెట్టుకుని ఏదో 175 నియోజకవర్గాలకి ర్యాంకింగ్లు ఇచ్చుకున్నారంట. ఎవడు ర్యాంక్ ఆడే ఇచ్చుకుంటాడా? ఎవడు డప్పు ఆడే కొట్టుకుంటాడా? ర్యాంకులు ఇవ్వాల్సింది ప్రజలు ఇవ్వాలి. సరైన టైంలో ప్రజలు ఇస్తారు ర్యాంకులు. అంతేగాని అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టాం, జోగి రమేష్ గారిని జైల్లో పెట్టాం, లేకపోతే మరొక నాయకుడిని జైలుకి పంపించాం అని రోజు మీరే ఆనందపడి ఇంకా రకరకాల కథనాలు రాసి, అలా సిగ్గున్నవాడు ఎవడైనా బాత్రూమ్ కెమికల్స్ కలిపేరు లడ్డూలు అంటారా? ఓ పని చేయండి, మీరు ఎవరో ఒకళ్ళు బాత్రూమ్ కెమికల్ లడ్డూలు కలుపుకుని తిని ధైర్యం చేయండి. మీ ఆరోగ్యం బాగుంటే మేము కూడా అర్థం చేసుకుంటాం. ఇదేం దరిద్రం? ఇంత దిగజారిపోవడం రాజకీయాల్లో మంచిది కాదనేది గట్టిగా చెప్తాం. సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు? 2022లోనే నాకు అనుమానం వచ్చి టెస్టింగ్కి పంపించాము, ఆ టెస్ట్ రిపోర్టు ఏమని వచ్చిందనేది అధికారులు చూడాలి అని చెప్పారు. 2024లో నెయ్యి సరఫరాకు సంబంధించిన కొత్త నిబంధనలు మార్పు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు అసలు ఏవైతే శాంపిల్స్ తీసుకున్న ట్యాంకర్లు ఉన్నాయో ఆ ట్యాంకర్లు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్లని రిజెక్ట్ చేస్తే దాని శాంపుల్స్ తీసుకున్నారు. ఇవాళ సిబిఐ చెప్పింది కూడా ఆ శాంపుల్స్ గురించే. ఈ డైరీ ఏఆర్ డైరీ కింద లోపలికి వచ్చి రిజెక్ట్ అయితే మళ్ళీ వైష్ణవి డైరీనో మరో డైరీ పేరుతోనో అదే సరుకు లోపలికి వెళ్ళింది అంటున్నారు. ఇది అప్పుడు చంద్రబాబు నాయుడే కదా సీఎం, అప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. మరి ఎవరికి చెప్తారు మీరు స్టోరీస్? ఎన్ని కాకమ్మ కథలు, పెట్ట కథలు ఎంతకాలం మీరు నడుపుతారు? మీ హయాంలో జరిగిన నెయ్యి కల్తీని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతారండి. అంటే మీకు మీడియా బలంతో పచ్చి అబద్ధాలని ప్రచారం చేయగలుగుతున్నాం, అంత తప్పించి మరొకటి ఏం లేదు. చివరికి ఏ స్థితికి వచ్చారంటే దేవుణ్ణి కూడా రోడ్డు మీదకి లాక్కొచ్చి రాజకీయాల్లో ఆయన్ని వాడుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇంతకన్నా దిగజారుడుతనం ఉంటుందా? అయిపోయిందండి.